ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. అప్పుడే పుట్టిన ఒక చిన్నారి పాలు తాగుతున్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ బిడ్డ చర్మం మొత్తం నీలిరంగులోకి మారిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితి అది. అవును. ఊపిరి అందక గిలగిలలాడుతున్న ఆ క్షణంలో ఎవరైనా ఆ బిడ్డ కాళ్లను మడిచి ఛాతీకి ఆనిస్తే చాలు, ఆశ్చర్యంగా ఆ నీలిరంగు మాయమైపోయి మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఖచ్చితంగా ఇది వినడానికి ఏదో మ్యాజిక్ లాగా అనిపించవచ్చు. రైట్. కాని దీని వెనుక అత్యంత సంక్లిష్టమైన, ఆశ్చర్యపరిచే ఫ్లూయిడ్ డైనమిక్స్ దాగి ఉన్నాయి. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో గర్భంలో ఉన్నప్పుడు ఒక పిండం గుండె నిర్మాణం ఎలా జరుగుతుంది, ఆ ప్లంబింగ్ వ్యవస్థలో చిన్న లోపాలు జరిగితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వస్తాయి అనే విషయాలను డీకోడ్ చేయబోతున్నాం. అంటే అసలు గుండె జబ్బులను, జన్యులోపాలను ఒక స్పష్టమైన కాగితం మీద కాకుండా కేవలం శబ్దాలు మరియు ప్రెషర్ వ్యత్యాసాల ద్వారా వైద్యులు ఎలా గుర్తిస్తారో కూడా మనం మాట్లాడుకోబోతున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ హ్యూమన్ హార్ట్ అనేది ఒక అద్భుతమైన మెకానికల్ ఇంజనీరింగ్ పజిల్ లాంటిది కదా. అవును. గుండె అనేది కేవలం రక్తాన్ని పంప్ చేసే ఒక కండరం మాత్రమే కాదు. ఇదొక అత్యంత ఖచ్చితమైన ప్రెషర్ సిస్టమ్. మనం తీసుకున్న ఆధారాల ప్రకారం చూస్తే ఈ వ్యవస్థ నిర్మాణం పిండం దశలోనే మొదలవుతుంది. ఈ ఎదుగుదల సమయంలో మైక్రోస్కోపిక్ స్థాయిలో జరిగే చిన్న పొరపాట్లు, అంటే ఒక గోడ సరిగ్గా అతుక్కోకపోవడం లేదా ఒక పైపు కొద్దిగా వంకర తిరగడం లాంటివి పుట్టిన తర్వాత ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో అర్థం చేసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ముందుగా ఈ గుండెపై గదుల గురించి మాట్లాడుకుందాం. ఒక అనాలజీ తీసుకుంటే గుండెను 4 గదులున్న ఒక ఇల్లుగా ఊహించుకుందాం. పై అంతస్తులో ఉన్న 2 గదుల మధ్య ఒక గోడ ఉండాలి. రైట్. ఒకవేళ ఆ గోడకు రంధ్రం ఉంటే మన మెడికల్ సోర్సెస్ దాన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ లేదా ఏఎస్డి అంటున్నాయి. ఇక్కడ విచిత్రమేంటంటే రక్తం ఎడమ గది నుంచి కుడి గదిలోకి ఎందుకు వెళుతుంది? సింపుల్గా చెప్పాలంటే దీనికి కారణం ప్రెషర్. ఎడమవైపు గదులు శరీరమంతటికీ రక్తాన్ని పంపు చేయాలి కాబట్టి అక్కడ కండరం మందంగా ఉంటుంది, ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ, అంటే కుడివైపు ప్రెషర్ తక్కువగా ఉంటుందన్నమాట. అవును. కుడివైపు గదులు కేవలం పక్కనే ఉన్న ఊపిరితిత్తులకు మాత్రమే రక్తాన్ని పంపుతాయి కాబట్టి అక్కడ ప్రెషర్ తక్కువ. కాబట్టి ఆ 2 గదుల మధ్య రంధ్రముంటే రక్తం ఎప్పుడూ ఎక్కువ ప్రెషరున్న ఎడమవైపు నుంచి తక్కువ ప్రెషరున్న కుడివైపుకి లీకవుతుంది. దీన్నే షంటింగ్ అంటారు. ఈ షంటింగ్ వల్ల కుడి గదిలోకి పరిమితికి మించి రక్తం వచ్చి చేరుతుంది కదా. మరి ఆ అదనపు రక్తం వల్ల గుండెకి ఏదైనా సూచన దొరుకుతుందా? అంటే డాక్టర్లు దీన్ని ఎలా పసిగడతారు? ఇక్కడే శబ్దాలు కీలకంగా మారుతాయి. కుడిగదిలోకి ఎక్కువ రక్తం రావడం వల్ల ఆ రక్తం ఊపిరితిత్తుల వైపు వెళ్లే పల్మోనరీ వాల్వ్ గుండా చాలా ఫోర్స్గా బయటికి వెళ్తుంది. అప్పుడు ఒక సిస్టాలిక్ ఇజెక్షన్ మర్మర్ వినిపిస్తుంది. అంటే రక్తం ఇరుకైన మార్గం గుండా వేగంగా వెళ్తున్నప్పుడు వచ్చే శబ్దం. దానికి తోడు గుండె కొట్టుకునే లబ్ డబ్ శబ్దంలో రెండవ శబ్దం S2 అనేది 2 వాల్వ్స్ ఒకేసారి మూసుకోవడం వల్ల వస్తుంది. అంటే సాధారణంగా ఒకేసారి మూసుకోవాలి. అవును. కాని ఇక్కడ కుడివైపు రక్తపు భారం ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాల్వ్ కొంచెం ఆలస్యంగా మూసుకుంటుంది. దీన్ని వైడ్ అండ్ ఫిక్స్డ్ స్ప్లిటింగ్ అంటారు. రైట్. అంటే ఆ S2 శబ్దం ఒకేసారి కాకుండా రెండుగా విడిపోయి స్పష్టంగా వినిపిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకవేళ ఈ లోపాన్ని సరిచేయకపోతే పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందో మన సోర్సెస్ చెబుతున్నాయి. సంవత్సరాల తరబడి ఈ అదనపు రక్తం ఊపిరితిత్తుల్లోకి పంపవడం వల్ల ఆ రక్తనాళాలు దెబ్బతిని అక్కడ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుంది. అవును. ఒక దశలో కుడివైపు ప్రెషర్ ఎడమవైపు కంటే పెరిగిపోయి రక్త ప్రవాహం రివర్స్ అవుతుంది. అంటే చెడు రక్తం శరీరంలోకి ప్రవహించడం మొదలవుతుంది. సరిగ్గా చెప్పారు. దాన్నే ఐసెన్మెంగర్ సిండ్రోమ్ అంటారు. ఒకసారి ప్రవాహం రివర్స్ అయ్యిందంటే అది తిరిగి కోలుకోలేని నష్టాన్ని చూపిస్తుంది. సరే, ఇది పుట్టుకతో వచ్చే స్పష్టమైన లోపం. కానీ ఇక్కడ నన్ను కన్ఫ్యూజ్ చేసిన విషయం ఒకటుంది. మన డేటా ప్రకారం పేటెంట్ ఫొరామెన్ ఓవాల్లే లేదా PFO అనే ఒక చిన్న తలుపులాంటి రంధ్రం ప్రతి 4లో ఒకరికి, అంటే 25% పెద్దవారిలో జీవితకాలం తెరిచే ఉంటుందట. నిజమే. 4లో ఒకరికి గుండె గోడల మధ్య ఇలా కనెక్షన్ ఉంటే మరి వాళ్ళందరూ ఈ సమస్యలతో హాస్పిటల్స్ పాలవ్వాలి కదా. ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది. PFO అనేది పిండం దశలో అందరికీ ఉండే ఒక సహజమైన వాల్వ్. ఇది ఒక ఫ్లాప్ లేదా తలుపు లాంటిది, ఒక పర్మనెంట్ రంధ్రం కాదు. ఓ, అంటే అది క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదా?
పుట్టిన తర్వాత ఊపిరితిత్తులు పనిచేయడం మొదలవగానే ఎడమవైపు ప్రెషర్ పెరిగి ఆ తలుపు శాశ్వతంగా మూసుకుపోవాలి. కాని ఆ 25% మందిలో ఆ తలుపు అతుక్కోదు. అయితే రక్తం ఎందుకు లీక్ అవ్వదు? ఎందుకంటే ఎడమవైపు ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ తలుపుని గట్టిగా మూసి ఉంచినట్లే ఉంచుతుంది. కాబట్టి సాధారణంగా రక్తం షంటవ్వదు. సమస్య ఏంటంటే మనం బలంగా దగ్గినప్పుడు లేదా ముక్కినప్పుడు క్షణిక కాలంపాటు కుడివైపు ప్రెషర్ పెరిగిపోతుంది. రైట్. అప్పుడు ఆ తలుపు ఒక్క క్షణం తెరుచుకుంటుంది. ఒక్క క్షణమే కదా? ఆ ఒక్క క్షణంలోనే ప్రమాదం జరగచ్చా? ఖచ్చితంగా జరగొచ్చు. సాధారణంగా మన కాళ్ల నరాల్లో ఎప్పుడైనా చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడితే అవి గుండె కుడి గదిలోకి వెళ్లి అక్కడ్నించి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కరిగిపోతాయి. ఊపిరితిత్తులు ఒక ఫిల్టర్లాగా పనిచేస్తాయన్నమాట. కాని ఎవరికైతే ఈ పిఎఫ్ఓ తెరిచి ఉంటుందో ఆ గడ్డలు గుండెలో ఉన్నప్పుడు సరిగ్గా ఆ వ్యక్తి దగ్గితే ఆ చిన్న తలుపు తెరుచుకుని గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లకుండా నేరుగా ఎడమవైపు గదిలోకి వెళ్ళిపోతాయి. వావ్! అక్కడ్నుంచి మెదడుకు చేరుకొని ఆకస్మికంగా పక్షవాతం వస్తుంది. అవును, దీన్నే పారాడాక్సికల్ ఎంబాలిజం అంటారు. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో ప్రాళ్లలో ఏర్పడిన చిన్న గడ్డ గుండెలోని ఒక రహస్య ద్వారం ద్వారా మెదడుకి చేరుకోవడం అసలు మైండ్ బ్లోయింగ్ ఇది. మరి ఈ గుండె నిర్మాణాలు జన్యుపరమైన సిండ్రోమ్స్తో ఎలా ముడిపడి ఉంటాయి? డౌన్ సిండ్రోమ్ దీనికి సరైన ఉదాహరణ. కణ విభజన సరిగ్గా జరగకపోవడాన్ని మ్యాటర్నల్ మియోటిక్ నాన్ డిస్జంక్షన్ అంటారు. దీనివల్ల ఆ పిండానికి 21వ క్రోమోజోమ్కి సంబంధించిన 3 కాపీలు వస్తాయి. ఈ ఒక్క క్రోమోజోమ్ అదనంగా ఉండటం వల్ల పిండం ఎదుగుదల సమయంలో గుండె మధ్యభాగం పూర్తిగా ఫెయిల్ అవుతుంది. మధ్యభాగమంటే ఈ 4 గదులు కలిసే కూడలి ప్రాంతమా? అవును, దాన్ని కంప్లీట్ ఏట్రియోవెంట్రిక్యులర్ లేదా ఏవీ కెనాల్ డిఫెక్ట్ అంటారు. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిలో ఇది అత్యంత సాధారణ గుండె లోపం. అంటే నిర్మాణం ఎలా ఉంటుందప్పుడు? పై 2 గదుల మధ్య, కింది 2 గదుల మధ్య ఒకే పెద్ద రంధ్రముంది. దానికి కేవలం ఒకే ఒక ఏవీ వాల్వ్ ఉంటుంది. గుండె మొత్తం దాదాపు ఒకే గదులాగా రక్తం కలిసిపోతుంది. దీంతోపాటు డౌన్ సిండ్రోమ్లో ముఖం చదునుగా ఉండటం, నాలుక బయటకు రావడం, చిన్న చెవులు లాంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. రైట్. సరే, పై అంతస్తు నుంచి కింది గదులకొద్దాం. జఠరికలు అంటే వెంట్రికల్స్. ఇవి గుండె మొత్తంలో అత్యంత శక్తివంతమైన మోటార్లు. ఈ 2 గదుల మధ్య రంధ్రముంటే దాన్ని వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ లేదా విఎస్డి అంటారు కదా? ఖచ్చితంగా. ఎడమ జఠరికలో ప్రెషర్ చాలా ఎక్కువ. ఒకవేళ ఇక్కడ రంధ్రముంటే రక్తం ఎడమ నుంచి కుడి జఠరికలోకి దూసుకుపోతుంది. దీని డాక్టర్లు ఎలా గుర్తిస్తారు? కుడి కర్ణికలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కదా, కాని కుడి జఠరికలోకి రాగానే అమాంతం ఆక్సిజన్ స్థాయి పెరిగిపోతుంది. దీనర్థం ఎడమవైపు నుంచి మంచి రక్తం ఇక్కడికి లీక్ అవుతోందని. ఓ, ఆక్సిజన్ జంప్ అవుతుందన్నమాట. అవును. అయితే ఇది బిడ్డ పుట్టిన వెంటనే బయటపడదు సుమా. పుట్టిన తరువాత పల్మునరీ వాస్క్యులర్ రెసిస్టెన్స్ తగ్గినప్పుడే ఈ లెఫ్ట్ రైట్ షంట్ స్పష్టంగా మొదలవుతుంది నియోనేటల్ పీరియడ్లో. ఇక్కడ మన సోర్స్లో ఒక లాజిక్కు విరుద్ధమైన పాయింట్ ఉంది. సాధారణంగా రంధ్రం పెద్దదిగా ఉంటే సమస్య పెద్దది, శబ్దం కూడా పెద్దదిగా వస్తుందని మనం అనుకుంటాం. కానీ విఎస్డిలో చిన్న రంధ్రం ఉంటేనే అత్యంత పెద్ద శబ్దం అంటే లౌడ్ మర్మర్ వస్తుందట. ఇదెలా సాధ్యం? పెద్ద రంధ్రం ఉంటే పెద్ద శబ్దం రావాలి కదా? ఇక్కడే ఫ్లూయిడ్ డైనమిక్స్ పనికొస్తాయి. ఒక నీళ్ల పైపును ఊహించుకోండి. పైపు మూతిని సగం మూసిపట్టి ఉంచితే నీళ్లు చాలా ఫోర్సుగా పెద్ద శబ్దం చేస్తూ దూసుకొస్తాయి కదా? అవును, ప్రెషర్ పెరుగుతుంది. గుండెలో కూడా అంతే. ఎడమవైపు ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు రంధ్రం చిన్నగా ఉంటే ఆ చిన్న సందులోంచి రక్తం తీవ్రమైన వేగంతో అవతలికి వెళ్తుంది. దాన్నే హై ఇంటర్వెంట్రిక్యులర్ ప్రెషర్ గ్రేడియంట్ అంటారు. వావ్! అంటే ఆ వేగం వల్లే శబ్దం వస్తుందన్నమాట. ఈ వేగం వల్లే ఎడమ స్టర్నల్ బార్డర్ వద్ద ఒక హార్ష్ హోలోసిస్టోలిక్ మర్మర్ వస్తుంది. హోలోసిస్టోలిక్ అంటే గుండె పంపు చేసే సమయమంతా కంటిన్యూస్గా ఈ శబ్దం వస్తూనే ఉంటుంది. ఆ శబ్దాన్ని డాక్టర్లు నిర్ధారించడానికి ఒక ట్రిక్ కూడా వాడతారట కదా? పేషెంటును చేతితో బలంగా పిడికిలి బిగించమని, అంటే హ్యాండ్ గ్రిప్ చేయమని అదుగుతారు. అవును. అలా పిడికిలి బిగిస్తే చేతిలోని రక్తనాళాలు నొక్కుకుపోయి బాడీలో ఆఫ్టర్ లోడ్ పెరుగుతుంది. అంటే గుండె నుంచి రక్తం బయటికి వెళ్లే దారిలో రెసిస్టెన్స్ పెరగడం వల్ల రక్తం ఆ చిన్న రంధ్రం గుండా మరింత ఎక్కువ ఫోర్స్తో కుడివైపుకి వెళ్లి మర్మర్ శబ్దం పెరుగుతుంది.
వావ్! అవును, శరీరం మొత్తం ఒక ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ అనడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పటివరకు మనం లోపల రంధ్రాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన ఇంజనీరింగ్ అద్భుతం గురించి చూద్దాం. అదే ఫీటల్ బైపాస్ సిస్టమ్. గర్భంలో ఉన్నప్పుడు పిండం ఊపిరి పీల్చుకోదు. కాబట్టి ఊపిరితిత్తులకు రక్తం వెళ్లాల్సిన అవసరం లేదు. అవును. ఆ రక్త ప్రవాహాన్ని ఊపిరితిత్తుల నుంచి దారి మళ్లించడానికి పల్మనరీ ఆర్టరీ నుంచి నేరుగా మహాధమనికి అంటే అయోర్టాకి ఒక బైపాస్ పైప్ ఉంటుంది. దాన్నే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ లేదా పీడీఏ అంటారు. ఇది అసలు ఎలా పనిచేస్తుంది? ఇది 6వ ఎంబ్రియోనిక్ అయోర్టిక్ ఆర్చ్ నుంచి ఏర్పడుతుంది. గర్భంలో తక్కువ ఆక్సిజన్ ఉండటం మరియు ప్రోస్టాగ్లాండిన్ E2 అంటే PGE2 అనే హార్మోన్ ఉత్పత్తి అవడం, ఈ రెండింటి వల్ల ఆ పైపు తెరిచి ఉండి రక్తాన్ని నేరుగా శరీరానికి పంపుతుంది. హ్మ్, కాని బిడ్డ పుట్టి మొదటి శ్వాస తీసుకోగానే పల్మనరీ రెసిస్టెన్స్ తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి PGE2 స్థాయిలు పడిపోతాయి. వెంటనే ఆ బైపాస్ పైపు ముడుచుకుని శాశ్వతంగా మూసుకుపోతుంది. అలా మూసుకున్నప్పుడే ఆ ఎడమ జఠరిక ప్రీలోడ్ తగ్గి కార్డియాక్ అవుట్పుట్ నార్మల్కి వస్తుంది. ఒకవేళ అది మూసుకోకపోతే అప్పుడే సమస్య. దాన్ని పర్సిస్టెంట్ పీడీఏ అంటారు. సిస్టమిక్ ప్రెషర్ పెరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అయోర్టా నుంచి మంచి రక్తం వెనక్కి ఆ పైపు ద్వారా ఊపిరితిత్తుల వైపు వస్తుంది. అంటే లెఫ్ట్ ఇన్ఫ్రాక్లావికులార్ లేదా పోస్టీరియర్ ఇంటర్స్కాపులార్ ప్రాంతంలో డాక్టర్లు విన్నప్పుడు ఒక పెద్ద యంత్రం నడుస్తున్నట్లు కంటిన్యూయస్ మెషినరీ మర్మర్ వినిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ రివర్స్ ఫ్లో వల్ల పల్మనరీ ఆర్టరీలో ఆక్సిజన్ శాతం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే నాడి పట్టుకుంటే చాలా బలంగా కొట్టుకుంటుంది. దాన్ని బౌండింగ్ పల్సెస్ అంటారు. పల్స్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇక్కడ నేను నిజంగా ఆశ్చర్యపోయిన విషయం ఒకటుంది. ఒక రక్తనాళం తెరిచి ఉంటే దాన్ని మొయ్యడానికి దారం కట్టి సర్జరీ చెయ్యాలి. కానీ నెలలు నిండని పిల్లల్లో ఈ సమస్య వస్తే ఇండోమెథాసిన్ లాంటి ఒక మామూలు మందునిస్తే ఆ పైపు దానంతట అదే భౌతికంగా మూసుకుపోతుందట. అసలు ఒక మందు ఒక పైపుని ఎలా మూసేయగలదు? మనమిందాక ఒక హార్మోన్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ప్రోస్టాగ్లాండిన్ E2. అవును. ఆ హార్మోన్ వల్లే ఆ పైపు తెరిచి ఉంటుంది. ఈ ఇండోమెథాసిన్ అనేది ఒక రకమైన NSAID మందు. ఇది శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని ఆపేస్తుంది. హార్మోన్ సిగ్నల్ కట్ అవ్వగానే ఆ పైపు గోడలు దానంతటవే దగ్గరకు ముడుచుకుని మూసుకుపోతాయి. అయితే పెద్దవాళ్లలో ఆ పైపు గట్టిపడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఓ, చాలా లాజికల్గా ఉంది. ఇంకొకటి, ఒకవేళ పుట్టిన బిడ్డకు ఊపిరితిత్తుల సమస్యుంటే దాన్ని పీపీహెచ్ అని అంటారు కదా. అప్పుడు ప్రెషర్ మళ్ళీ రివర్స్ అయిపోయి రక్తం రైట్ టు లెఫ్ట్ షంట్ అవుతుంది. అప్పుడు కేవలం కాళ్లు మాత్రమే నీలిరంగులోకి మారుతాయని డేటా చెప్తోంది. దీన్ని డిఫరెన్షియల్ సైనోసిస్ అంటారు కదా. అవును. పోస్ట్ డక్టల్ ఆక్సిజన్ అనేది ప్రీ డక్టల్ ఆక్సిజన్ కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ బైపాస్ పైప్ కనెక్షన్ తలా చేతులకు రక్తం వెళ్లే నాళాల తర్వాతి భాగంలో ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ లేని రక్తం కేవలం కింది భాగానికి మాత్రమే వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఐసెన్మెంగర్ సిండ్రోమ్ పీడీఏలో వస్తే ఇలా కాళ్లల్లో మాత్రమే క్లబ్బింగ్ మరియు సైనోసిస్ కనిపిస్తుంది. కాళ్ళు మాత్రమే నీలిరంగులోకి మారడం ఒక ఎత్తు అయితే, అసలు పుట్టగానే బుడ్డ మొత్తం నీలిరంగులోకి మారే బ్లూ బేబీస్ గురించి మన చర్చను మళ్ళిద్దాం. ఇంట్రోలో మనం చెప్పుకున్న ఆ కండిషన్ టెట్రాలజీ ఆఫ్ ఫాలో లేదా TOF. ఇదొక కాంప్లెక్స్ ప్లంబింగ్ ఫెయిల్యూర్. ఇందులో అసలు ఏం జరుగుతుంది? పిండం దశలో గుండెగదులను విభజించే ఇన్ఫండిబ్యులర్ సెప్టమ్ అనే గోడ కొద్దిగా ముందుకు పైకి అంటే యాంటీరియర్ అండ్ సెఫలాయిడ్గా జరగడం వల్ల ఈ మొత్తం విధ్వంసం జరుగుతుంది. ఒకే ఒక గోడ స్థానం మారడం వల్ల ఇందులో ప్రధానంగా సమస్యలు వస్తాయి. 1. కింది గదుల మధ్య రంధ్రం అంటే VSD. 2. అయోర్టా వంగర తిరిగి ఆ రంధ్రంపైన కూర్చోవడం, దీన్ని ఓవర్ రైడింగ్ అయోర్టా అంటారు. 3. కుడి జఠరిక నుంచి రక్తం ఊపిరితిత్తులకు వెళ్లే మార్గం ఇరుకుగా మారిపోవడం, అంటే RVOT అబ్స్ట్రక్షన్. అంటే ఈ RVOT మార్గం ఎంత ఇరుకుగా ఉంటే సైనోసిస్ తీవ్రత అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. అవును. ఇక్కడే ఆ టెడ్ స్పెల్స్ వస్తాయి కదా. బిడ్డ ఏడ్చినప్పుడు లేదా పాలు తాగినప్పుడు ఆ మార్గం కండరాలు ముడుచుకుని RVOT అబ్స్ట్రక్షన్ పెరిగి ఊపిరితిత్తులకు రక్తం వెళ్లడం ఆగిపోతుంది. కాని ఆ సమయంలో డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టి వింటే అంతకు ముందు వినిపించిన మర్మర్ శబ్దం మాయమైపోతుందట. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఆ మర్మర్ అనేది రక్తం ఇరుకైన మార్గం గుండా వెళ్తున్నప్పుడు వచ్చే శబ్దం.
ఈ టెట్ స్పెల్ వచ్చినప్పుడు ఆ ఇరుకైన మార్గం పూర్తిగా మూసుకుపోతుంది. రైట్. రక్తం అటు వెళ్లకుండా రైట్ టు లెఫ్ట్ షంటింగ్ ద్వారా మొత్తం ఆ రంధ్రం గుండా ఎడమవైపుకి పారిపోతుంది. మార్గంలో రక్త ప్రవాహమే లేనప్పుడు శబ్దమెక్కడ్నించొస్తుంది? అందుకే మర్మరాగిపోతుంది. ఆ భయంకరమైన క్షణంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ పిల్లలు కింద కూర్చుంటారు లేదా స్క్వాటింగ్ చేస్తారు. వారికి ఫ్లూయిడ్ డైనమిక్స్ గురించి తెలీదు, కానీ శరీరం దానంతటదే ఆ పొజిషన్కి వెళ్తుంది. కింద కూర్చోవడం వల్ల సిస్టమిక్ వాస్క్యులర్ రెసిస్టెన్స్ అంటే ఎస్వీఆర్ అమాంతం పెరుగుతుంది. అవును. ఎడమవైపు ప్రెషర్ పెరగడంతో రైట్ టు లెఫ్ట్ షంటింగ్ తగ్గి రక్తం మళ్లీ బలవంతంగా ఊపిరితిత్తుల వైపు వెళ్లడం మొదలవుతుంది. నిజంగా ఇన్క్రెడిబుల్ కదా. నిజమే. అయితే దీర్ఘకాలిక హైపాక్సీమియా వల్ల శరీరం మరో అడాప్టేషన్ కూడా చేసుకుంటుంది. కిడ్నీలు ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ను పంపుతాయి. దానివల్ల ఎర్ర రక్త కణాలు పెరిగిపోయి పాలీసైథీమియా వస్తుంది. ఓ, రక్తం చిక్కబడుతుంది. అవును. కొన్నిసార్లు ప్రాణాంతకమైన టీఓఎఫ్ కండిషన్లో ఇందాక మనం మూసేయాలి అనుకున్న ఆ పీడీఏ పైపును తెరిచే ఉంచడానికి అత్యవసరంగా ప్రోస్టాగ్లాండిన్ E1 ఇస్తారు. అంటే ప్రాగాలు నిలబెట్టడానికి ఆ వాల్వ్ను బలవంతంగా ఓపెన్ చేసి ఉంచుతారన్నమాట. దీనికంటే భయంకరమైన ఇంకో కండిషన్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ద గ్రేట్ వెసల్స్ లేదా టీజీఏ. దీని నేనెలా అర్థం చేసుకున్నానంటే, ఒక ఇంట్లో మంచినీళ్ల పైపు, మురుగునీళ్ల పైపు ఎక్కడా కలవకుండా సమాంతరంగా నడుస్తున్నాయి. గుండెలో ఫీటల్ అయోరిటికో పల్మనరీ సెప్టమ్ సరిగ్గా స్పైరల్ అవ్వకపోవడం వల్ల ఆక్సిజన్ ఉన్న రక్తం ఊపిరితిత్తుల నుంచి గుండెకొచ్చి మళ్లీ ఊపిరితిత్తులకే వెళ్తోంది. ఆక్సిజన్ లేని చెడు రక్తం బాడీ నుంచి వచ్చి మళ్లీ బాడీకే వెళ్తోంది. ఏమాత్రం కలవో కదా ఇవి. అవును, ఇవి ప్యారలల్ సర్క్యులేషన్స్. ఎకోకార్డియోగ్రామ్లు చూస్తే పల్మనరీ ఆర్టరీకి ముందు భాగంలో అయార్టా విచిత్రంగా కనిపిస్తుంది. ఈ రెండు వ్యవస్థల మధ్య ఎక్కడో ఒక చోట రక్తం మిక్స్ అవ్వకపోతే పుట్టిన కొన్ని నిమిషాల్లోనే ప్రాణాల్పోతాయి. బయట నుంచి ఆక్సిజన్ ఇచ్చినా లాభం లేదు. లేదు, ఎందుకంటే ఆ ఆక్సిజన్ శరీరానికి చేరుకునే కనెక్షనే లేదు. అందుకే బ్రతకాలంటే ఆ పిఎఫ్ఓ లేదా పీడీఏ ద్వారా రక్తం మిక్స్ అవ్వాలి. ఎంత భయంకరమైన పరిస్థితిది. సరే, గుండె లోపలి పైపుల సమస్యల నుంచి కొద్దిగా బయటకొద్దాం. రక్తాన్ని శరీరమంతటా సరఫరా చేసే ప్రధాన హైవే అయిన అయోర్టాకు సంబంధించిన సమస్య అయోర్టిక్ కోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది జన్యుపరమైన సమస్యలతో ఎలా లింక్ అయ్యుంది? అయోర్టిక్ కోఆక్టేషన్ అంటే మహాధమని ఒకచోట ఇరుక్కుగా మొక్కుకుపోవడం. హైవే మీద ఒక సన్నటి బ్రిడ్జున్నట్లు. దీనివల్ల పైభాగంలో అంటే చేతులలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఇరుకైన ప్రాంతం దాటిన తర్వాత కిందికి వెళ్లేసరికి ప్రెషర్ పడిపోతుంది. అందుకే కాళ్లలో ఫీమరల్ పల్స్ చాలా తక్కువగా ఉంటుంది. వ్యాయామం చేసినప్పుడు కాళ్ల కండరాలకు రక్తం సరిపోక విపరీతమైన నొప్పి అంటే క్లాడికేషన్ వస్తుంది. మరి రక్తం కిందికి వెళ్లకుండా శరీరం ఊరుకుంటుందా? ఊరుకోదు. పక్కనున్న చిన్న రోడ్ల ద్వారా ట్రాఫిక్ వెళ్ళినట్లుగా శరీరం ఛాతీభాగంలోని చిన్న రక్తనాళాలను పెద్దవిగా చేసి వాటి ద్వారా రక్తాన్ని కిందికి పంపుతుంది. దీన్నే కొల్లేటరల్ సర్క్యులేషన్ అంటారు. ఆ చిన్న నాళాల్లో ప్రెషర్ వల్ల వీపు భాగంలో ఒక నిరంతర మర్మర్ శబ్దం వినిపిస్తుంది. రైట్. దీన్ని మాత్రమే ఎంచుకుని డ్యామేజ్ చేసే అంత లక్షణం ఎందుకుంటుంది? మన డేటా ప్రకారం టర్నర్ సిండ్రోమ్ అంటే 45XO. 10% కేసుల్లో ఈ కోఆక్టేషన్ ఎందుకొస్తుంది? అలాగే వారిలో బైకస్పిడ్ అయోటిక్ వాల్వ్ అంటే BAV అత్యంత సాధారణ లోపం. కుడివైపు రెండవ ఇంటర్స్పేస్ వద్ద ఎర్లీ సిస్టోలిక్ హై ఫ్రీక్వెన్సీ క్లిక్కిస్తుందట. వాల్వులు ఇలా ఎందుకు డ్యామేజ్ అవుతాయి? దీని వెనుక ఉన్న లాజిక్ కనెక్టివ్ టిష్యూ అంటే బంధన కణజాలం. ఈ జన్యుపరమైన సిండ్రోమ్స్ అన్నీ కనెక్టివ్ టిష్యూ తయారీని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మార్ఫాన్ సిండ్రోమ్ తీసుకోండి. వీళ్లలో కనెక్టివ్ టిష్యూ చాలా బలహీనంగా ఉంటుంది. రైట్. దీనివల్ల అయోర్టా గోడల్లోనే మధ్య పొర కుళ్ళిపోయి లేదా బలహీనపడుతుంది. దీన్నే ఎర్లీ ఆన్సెట్ సిస్టిక్ మీడియల్ డీజెనరేషన్ అంటారు. ఆ ప్రెషర్కి ఈ బలహీనమైన గోడల పొరలు విడిపోయి చిరిగిపోతాయి. దాన్నే అయోర్టిక్ డైసెక్షన్ అంటారు. మార్ఫాన్ పేషెంట్లలో ప్రధాన మరణ కారణం ఇదే. అంటే పునాది బలహీనంగా ఉన్న గోడమీద నీళ్ల ఫోర్స్ పడితే కూలిపోయినట్లన్నమాట. అందుకే ఈ BAV ఉన్నవారికి కూడా సాధారణ వృద్ధుల్లో 65 ఏళ్లకొచ్చే అయోర్టిక్ స్టెనోసిస్ 50 ఏళ్లకే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రెండు తలుపుల మీద ప్రెషర్ ఎక్కువ పడి త్వరగా అరిగిపోతాయి. సరిగ్గా చెప్పారు. వారికి ఇన్సఫిషియన్సీ,
ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఎక్కువే. సరే, ఇదంతా పుట్టుకతో వచ్చే లేదా జన్యుపరమైన లోపాల గురించి అనుకుందాం. కానీ ఎలాంటి పుట్టుక లోపాలు లేకుండా పుట్టినా సరే వయస్సు పెరగడం వల్ల గుండె కణాలపై ఎలాంటి ముద్ర పడుతుందో మన ఆఖరి టాపిక్ చూద్దాం. వృద్ధాప్యాన్ని సూచించే ఒక ఏజింగ్ మార్కర్ ఉందట కదా? అవును, దాని పేరు లైపోఫ్యూసిన్. ఇది పసుపు గోధుమ రంగులో అంటే యెల్లో బ్రౌన్ రంగులో ఉండే ఒక పదార్థం. మన కణాల లోపల లైజోజోమ్స్ బ్రేక్డౌన్ జరిగినప్పుడు, అంటే లిపిడ్ పాలిమర్స్, ప్రోటీన్ కాంప్లెక్స్, ఫాస్ఫోలిపిడ్స్ కరిగినప్పుడు పూర్తిగా కరగని వ్యర్థమొకటి మిగిలిపోతుంది. అదే ఈ లైపోఫ్యూసిన్. అంటే ఇది దశాబ్దాల తరబడి మన పాత ఇంట్లో అటక మీద పేరుకుపోయిన దుమ్ములాంటిదనమాట. ఇల్లు పదిలంగానే ఉన్నా వయస్సును ఈ దుమ్ము చూపిస్తుంది. అచ్చమలాగే గుండె, కాలేయం మరియు మెదడు లాంటి తక్కువ టర్నోవర్ అంటే కొత్త కణాలు త్వరగా రాని అవయవాల్లో ఇది సంవత్సరాల తరబడి వేరంటియర్ ప్రొడక్ట్ లాగా పేరుకుపోతుంది. దీన్ని బట్టి చూస్తే వయసు పెరగడమనేది కణాల లోపల ఒక మైక్రోస్కోపిక్ స్థాయిలో వ్యర్థాలు పేరుకుపోవడమని అర్థమవుతోంది. ఓకే, ఒకసారి మనం ఈ చర్చలో మాట్లాడుకున్న విషయాలన్నీ క్రోడీకరిద్దాం. పై గదుల మధ్య ఏఎస్డి మరియు పిఎఫ్ఓ లాంటి రంధ్రాలతో మొదలుపెట్టాం. ఆకస్మిక పారాడాక్సికల్ ఎంబాలిజం స్ట్రోక్ ప్రమాదాలు చూశాం. అక్కడ్నుంచి కింది గదులకు వచ్చి విఎస్డిలో చిన్న రంధ్రం హై ప్రెషర్ గ్రేడియంట్ వల్ల పెద్ద శబ్దాన్ని ఎలా ఇస్తుందో తెలుసుకున్నాం. ఆ తర్వాత గర్భంలోని ఫీటల్ బైపాస్ సిస్టమ్ పీడీఏని ఇండోమెథసిన్ ఎలా క్లోజ్ చేస్తుందో, టీఓఎఫ్ లాంటి కాంప్లెక్స్ సమస్యల్లో స్క్వాటింగ్ ద్వారా శరీరం తనను తాను ఎలా కాపాడుకుంటుందో చూశాం. రైట్. చివరికి మార్ఫాన్ టర్నర్ లాంటి జన్యుపరమైన వ్యాధులు అయోర్టాను ఎలా దెబ్బతీస్తాయో, వయసు పెరుగుతో కొద్దీ లైపోఫ్యూజిన్ ఎలా పేరుకుపోతుందో కూడా డీకోడ్ చేశాం. ఇదంతా వింటుంటే మానవ శరీరం ఎంత సంక్లిష్టమైనదో అర్థమవుతుంది. ముగింపుగా ఒకసారి ఆలోచించండి. ఈ లోపాలన్నీ పిండం ఎదుగుతున్న మొదటి కొన్ని వారాల్లోనే జరుగుతాయి. భవిష్యత్తులో మనం జన్యువులను మ్యాప్ చేయగలిగి గుండె అసలు కొట్టుకోవడం ప్రారంభించకముందే ఈ ప్లంబింగ్ ఎర్రర్స్ను సరిచేయగలిగితే అప్పుడసలు కంజెనిటల్ హార్ట్ డిజీజ్ అనే మాటే వినిపించని ప్రపంచం సాధ్యమవుతుందేమో. వావ్! ఆ రోజు త్వరగా రావాలని ఆశిస్తూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం.